మనసు తీరబోధించుట మాదివంతు, మనసు తీరబోధించుట మాదివంతు, మిగుల దృఢముగా నమ్ముట మీదివంతు, స్వస్థపరచుట మన క్రీస్తు ప్రభుని వంతు. మంచిది, వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ వేదములో నుంచి ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చదువుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా నుందువు. చాలు. చదవబడినటువంటి వాక్య భాగములో దేవుడు తన యొద్దకు పిలుచుకున్నటువంటి భక్తుడైనటువంటి అబ్రహాము గారితో 2 మాటలు చెప్తూ ఉన్నారు. ఒకటి, నిన్ను ఆశీర్వదిస్తాను. రెండవది, నీవు ఆశీర్వాదముగా నుందువు. గ్రహించండి, ఈ 2024 సంవత్సరం యొక్క ముగింపు సర్వారాధన దినములోనికి దేవుడు మనలను తోడుకొని వచ్చి 2025 సంవత్సరం అనేటువంటి క్రొత్త సంవత్సరములో దేవుడు మనకు ఇవ్వాలి అనుకున్నటువంటి సంగతులను తెలియచేస్తూ ఉన్నారు. బాగా గ్రహించండి. మన విశ్వాస జీవితంలో సంవత్సరాల మీద సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి, లేదా దేవుడు దయా కిరీటాలు అనుగ్రహిస్తూనే ఉన్నారు. కానీ దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి దయా కిరీటములు ద్వారా ఏ భాగ్యము మనకందించాలని దేవుడు ఉద్దేశపడుతూ ఉన్నారో, రెండవది ఏ భాగ్యము మనం అందుకోవాలని ఇష్టపడుతూ ఉన్నామో ఆ భాగ్యము కొరకు ప్రతి సంవత్సరం ఎదురు చూడటమే మన జీవితంలో తటస్థిస్తూ ఉన్నది. ప్రతి జనవరి 1వ తేదీన ఈ క్రొత్త సంవత్సరమైనా క్రొత్తగా ఉంటుందేమో, నేను గత సంవత్సరంలో కోరుకున్నటువంటి ఆశీర్వాదములు అందుకునేటువంటి భాగ్యమును దేవుడు నాకు అందిస్తారేమో అనేటువంటి ఎదురుచూపులతోనే ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. మన జనకులు మాట్లాడుతూ ఆశీర్వదించుట నా శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట నీ శక్తి ఇష్టము అన్నారు. అంత శక్తి కలిగినటువంటి దేవుడు, శూన్యములో నుంచి సృష్టిని కలుగు చేసేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, పాతాళలోకములో అట్టడుగు వెళ్ళవలసినటువంటి మానవుణ్ణి పరలోకములో తన సరసన కూర్చుండేటువంటి స్థితికి తీసుకొని రాగలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు మానవులకుండగా మనకుండగా ఎందుకు ఇలాగున సంవత్సరాల తడబడి ఎదురు చూసేటువంటి పరిస్థితిలోనికి రావలసి వస్తూ ఉంది? ఇది ఈరోజు మన యొక్క ధ్యానాంశం.
నూతనమైన ఆశీర్వాదములు అందుకొనుట కొరకు, లేదు నూతన సంవత్సరము నూతనమైనటువంటి సంవత్సరముగా ఉండుట కొరకు స్వపరీక్ష, స్వ అర్పణ ఈ అనుభవాన్ని సంపాదించుకొనుట. కనుక గ్రహించండి, దైవజనులు ఈ రెండు విషయాలు కూడా తెలియచేశారు. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు ఆశీర్వదించబడిన వారుగా ఉన్నారు, ఆశీర్వాదముగా ఉండినటువంటి వారుగా ఉన్నారు. అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభిస్తే పిల్లరా, ఒకప్పుడు దేవుణ్ణి ఎరగక సృష్టి పూజలో ఉన్నటువంటి అబ్రహాము గారిని దేవుడు ఏ స్థాయిలోనికి తీసుకొని వచ్చారు అంటే, విశ్వాసులకు తండ్రి యొక్క స్థాయిలోనికి తీసుకొని వచ్చారు. మరొకప్పుడు మిద్యాను దేశములో పశువులు కాసుకునేటువంటి స్థితిలో ఉండి, శరీరములో నోటి మాంద్యము అనేటువంటి బలహీనత ఉన్నటువంటి మోషే గారిని దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వచ్చారు అంటే, అటువంటి ప్రవక్త అంతకుముందు పుట్టలేదు అనేటువంటి స్థితిలోనికి తీసుకొని రాగలిగారు. అంత గొప్ప బలవంతుణ్ణి. ఎంత బలవంతుణ్ణి అంటే, 40 లక్షల మంది ఇంచుమించుగా ఇశ్రాయేలీలు చేయలేని కార్యాన్ని చేసేటువంటి స్థాయిలోనికి, ఐగుప్త దేశానికి రాజు అయినటువంటి ఫరోను జయించేటువంటి స్థాయిలోనికి దేవుడు తీసుకొని వచ్చారు. అలాగే యెషై గర్భములో జన్మించినటువంటి కడసారివాడైనటువంటి దావీదు అనేటువంటి భక్తుణ్ణి దేవుని హృదయానుసారి అనేటువంటి వరుసలోనికి తీసుకొని రాగలిగారు. దానియేలుని దేవునికి బహుప్రియుడువు అనేటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొని వచ్చారు. చేపలు పట్టేటువంటి జాలర్లైనటువంటి వారిని భూలోకాన్ని తల్లకిందులు చేసేవారిగా దేవుడు తీర్చిదిద్దగలిగారు. ప్రియులరా, క్రైస్తవ సంఘాన్ని చంపివేయటానికి వెళుతూ ఉన్నటువంటి సౌలును శరీరముతో ఉండగానే పరలోకానికి ఎక్కి వెళ్ళేటువంటి భక్తిపరుడుగాను, ఇంకో మాటలో చెప్పాలి అంటే విశేషమైనటువంటి కృపావరములు కలిగినటువంటి వారుగాను దేవుడు తీర్చిదిద్దారు. పారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి, లేదు లోకము వశములోనికి వెళ్ళిపోయినటువంటి యోహాను గారు అనేటువంటి భక్తుణ్ణి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మిగిలిన శిష్యులతో కలిసి మళ్ళా నేను నా పనిలోనికి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయినటువంటి యోహాను గారిని శరీరముతో ఉండగానే పరలోకానికి తీసుకొని వెళ్ళి జరగబోయే సంగతులన్నీ కూడా లోకానికి విదితం చేసేటువంటి గొప్ప స్థాయిలోనికి దేవుడు తీసుకొని వచ్చారు. ఇన్ని గొప్ప ఉన్నతమైనటువంటి అనుభవాలు అనుగ్రహింపజేసినటువంటి దేవుడు సంవత్సరాలు గతించిపోతూ ఉన్నప్పటికీ, సంవత్సరాల మీద సంవత్సరాలు అనుగ్రహించబడుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఆశీర్వాదము కొరకు ఎదురు చూసేటువంటి
స్థితిలోనే పిల్లరా మనం ఉన్నటువంటి స్థితిని చూసి బహుశా ఈరోజు ఈ వర్తమానం మనకిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. గ్రహించండి, రెప్పపాటు సమయములో అద్భుతం చేయగలిగినటువంటి దేవుడు మనకుండగా ఎందుకు ఏంటోనండి గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఉందండి, గత సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితులే ఈ సంవత్సరం ఎదుర్కొంటున్నాను, ఎప్పుడు నా యొక్క జీవితం మారద్దో, లేదు ఎప్పుడు నేను కోరుకున్నటువంటి స్థాయిలో ఉండగలుగుతానో అని ఎదురు చూసేటువంటి పరిస్థితి ఈ లోకంలో ఉన్నటువంటి మానవులైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు కలిగి ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అంటే మానవులైనటువంటి వారేమో సద్భక్తిలోనికి రాని కారణము, భక్తులైనటువంటి వారేమో భక్తి యొక్క సంపూర్ణతలోనికి రాని కారణం. ఇది మనం గ్రహించాలి. కనుక ఉందిలే మంచి కాలం ముందు ముందు అని ఇంకా ఎదురు చూసేటువంటి పరిస్థితిలోనే ఉండేటువంటి ఈ బలహీనమైనటువంటి గడియలు మానవ జీవితంలోనూ భక్తుల జీవితంలోనూ కూడా ఉంటూనే ఉన్నాయి. ఇదిగో నేను ఆశీర్వదించబడిన వాడను, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనేటువంటి స్థాయిలోనికి రాలేనటువంటి పరిస్థితుల వెనక ఉన్నటువంటి కారణం ఏంటి ఆలోచన చేయండి. ఇంతకుముందు నేను మీకు జ్ఞాపకం చేసినటువంటి భక్తుల యొక్క దేవుడే మన దేవుడు కూడా, అవునా? వేరొక దేవుడు కాదు కదా. మరి ఎందుకని వారికి అందించినటువంటి ఆశీర్వాదము మనకు అందించాలని ఆయనకి ఇష్టమున్నప్పటికీ కూడా మనం అందుకోలేకపోతా ఉన్నాం? ఇది మనం గ్రహిస్తే క్రొత్త సంవత్సరము అనేటువంటి దాని కొరకు ఎదురు చూసేటువంటి అవసరము లేకుండా ప్రతి దినము ప్రతి క్షణము కూడా ఎలాగ ఉంటుంది? ఇట్ విల్ బి న్యూ వన్ ఓన్లీ. ఎలా ఉంటుంది? క్రొత్తగానే ఉంటుంది. కనుక ఈ అనుభవంలోనికి రావటానికి రెండు ప్రాముఖ్యమైనటువంటి సందేశాలు దైవజనులు చెప్పారు. ఒకటి స్వపరీక్ష, రెండవది స్వ అర్పణ. ఏం చెప్పండి? స్వపరీక్ష, స్వ అర్పణ. గ్రహించండి. ముందేమో స్వపరీక్ష చేసుకోవాలి. స్వపరీక్ష చేసుకొని దిద్దుకోవలసినటువంటి రీతిగా దిద్దుకున్న తర్వాత స్వ అర్పణలోనికి రావాలి. స్వ అర్పణ అనగా మన అంతటా మనము దేవునికి అప్పగించుకున్నటువంటి స్థితిలోనికి రాగలగాలి. పిల్లరా, పరిశుద్ధ గ్రంథములో స్వపరీక్ష చేసుకున్నటువంటి దావీదు గారు మనకు కనబడతారు. స్వ అర్పణ చేసుకున్నటువంటి పౌలు గారు మనకు కనబడతారు. మచ్చుకు చాలామంది ఉన్నారనుకోండి. మన కళ్ళ ముందు స్వ అర్పణ చేసుకున్నటువంటి దైవజనులు అస్కలిత బ్రహ్మచారి ఫాదర్ ముంగమూరు దేవదాసయ్య గారు మనకు కనబడతా ఉన్నారు. మీరు గమనించారా? దైవజనులు దేవదాసయ్య గారి ద్వారా దేవుడు జరిగించినటువంటి కార్యాలు ఒక మనిషి చేసినటువంటి కార్యాలలాగా కనబడవు. సాక్షాత్తు దేవుడే చేసినటువంటి కార్యములాగా కనబడతా ఉంది.
అదే స్నేహితులరా, ఈ రీతిగా క్రొత్త సంవత్సరములోనికి అడుగు పెట్టబోయే ముందు ఈ సందేశం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మరొక కొత్త సంవత్సరం కొరకు ఎదురు చూడవలసినటువంటి అవసరం లేకుండా ప్రతిదినము ప్రతి క్షణము కూడా ఈ ఏవేవైతే దేవుడు మనకు అనుగ్రహించాలనుకుంటున్నారో, మనం అందుకోవాలనుకుంటున్నామో వాటిని అనుకున్న క్షణమే, ఆయన అందించాలనుకున్నటువంటి క్షణమే అందుకునేటువంటి అనుభవములోనికి రాగలగాలి. ఈ భాగ్యము కొరకు ఈ రెండు అనుభవాలను కొద్దిగా ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా స్వపరీక్ష. అంటే పరీక్ష చేసే సమయంలో ఎవరైనా పరీక్ష చేస్తే ఆ పరీక్ష చేయబడుతున్నటువంటి వారు అంగీకరించకపోవచ్చు, నేను చేసే తప్ప అని. అవునా? కానీ ఎవరికి వారే పరీక్ష చేసుకునేటువంటి అనుభవములోనికి వస్తే అప్పుడు ఏవేవి సరిచేసుకోవాలో ఎరిగినటువంటి వారుగా ఉంటారు. కనుక మొన్నటి దినమందు శుక్రవారం దినమున దేవుడు జ్ఞాపకం చేసినట్లుగా లూకాసు వార్త 2వ అధ్యాయములో రెఫరెన్స్ మీకు ఇవ్వటం లేదు, కానీ గొర్రెల కాపర్లైనటువంటి వారు ప్రభువు దగ్గరకు ఎందుకు వెళ్ళారు అని మనం ఆలోచన చేస్తే, పరలోకములో నుండి దేవదూత గారు వచ్చి వారితో మాట్లాడినప్పుడు 15వ వచనం యొక్క చివరి భాగములో ఇది ప్రభువు మాకు తెలియచేయించారు అని అనుకున్నారు. గనుక పిల్లరా, సాక్షాత్తు దేవదేవుని చూసేటువంటి అనుభవంలోనికి రాగలిగినటువంటి వారుగా ఉన్నారు. అలాగే ఎవరైనా ఈ లోపము నీలో ఉంది అనేటువంటి సంగతిని తెలియచేస్తూ ఉంటే వస్తే నీలో ఎన్ని లేవు అనేటువంటిది చూసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి స్వపరీక్ష అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది. ఎవరిని చూసి స్వపరీక్ష చేసుకోవాలి అని అంటే, ఈ లోకములో ఏ మానవుడిని చూసి స్వపరీక్ష చేసుకొని దిద్దుకున్నా ఎంతో కొంత లోపం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ప్రభువు చెప్పినటువంటి మాట యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కనుక ప్రభు యొక్క సారూప్యమును మనము సంపాదించుకునేటువంటి అనుభవమే ఒకటి ఆశీర్వదించబడుట, రెండవది ఆశీర్వాదముగా ఉండుట. ప్రభువుకున్న ఆశీర్వాదం ఏంటి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని తండ్రి తెలియచేశారు. ఎంత గొప్ప ఆశీర్వాదం చెప్పండి. మానవుడుగా వచ్చినటువంటి వారిలో ఈ బిరుదు పొందినటువంటి వారెవరు? ఆ రోజు ప్రభువు, ఈరోజు దైవజనులు దేవదాసయ్య గారు, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక అందుకే దైవజన్ని చూస్తూ ప్రభు అన్నారంట, నీవే కావాలి బైబిల్ మిషన్ను స్థాపించుట కొరకు లేదా ఎత్తి చూపించుట కొరకు. కనుక దేవుని పిల్లరా, ఇక ప్రభువే ఆశీర్వాదం అనే సంగతి మనం ఎరుగుదుము. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే స్వపరీక్ష కొరకు మొట్టమొదటి అనుభవము ఇందాక మీరు చదివినట్లుగా 139వ కీర్తన 24వ వచనములో ఉన్నటువంటి సంగతిని మీరు చదివినట్లుగా, నాకు ఆయాసకరమైనటువంటి నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నా యందు ఏమైనా ఉన్నదేమో నాకు చూపించుము అని
దావీదు గారు అడిగినట్లుగా పిల్లరా దేవుణ్ణి అడిగినటువంటి అనుభవంలోనికి రాగలగాలి. దేవదాసయ్య గారు చెప్తే ఏమన్నారంటే, పాప శుద్ధి కొరకు శుద్ధి గదిలోనికి రావాలి అన్నారు. శుద్ధి చేసుకునేట కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి గది ఏమిటి అంటే 10 ఆజ్ఞలు అనేటువంటి గది. ఏ గది చెప్పండి? ద్వితీయోపదేశకాండ గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది, నీ దేవుడైన యెహోవా మాటను నీవు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల సమస్త జనముల్లో నిన్ను హెచ్చించును. కనుక దేవుని పిల్లారా గ్రహించండి, దేవుని యొక్క ఆజ్ఞలను చూసుకుంటూ ఆ ఆజ్ఞలు ఎలాగున్నాయో వాటి ప్రకారము మనము సరిచేసుకుంటే మనలను మనము సరిచేసుకోవటమే స్వపరీక్ష. ఆజ్ఞల ప్రకారం మనలను మనం సరిచేసుకున్నప్పుడు ఏ అనుభవంలోనికి వస్తామో తెలుసా? నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అనేటువంటి అనుభవంలోనికి రాగలుగుతాం. అందుకే ప్రభు ఏమన్నారంటే, నా ఆజ్ఞలు భారమైనటువంటివి కాదు అని తెలియచేశారు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను అనుదినము అనుక్షణము జ్ఞాపకం చేసుకుంటూ ఆజ్ఞలను బట్టి శుద్ధి చేసుకునేటువంటి అనుభవములోనికి రావాలి. ఆజ్ఞల ప్రకారం నడిస్తే ఏం చేస్తాయి? ఆజ్ఞలే మనను శుద్ధి చేస్తాయి. కనుక పిల్లరా దేవుని యొక్క ఆజ్ఞలు ఎటువంటివి అని అంటే, దేవుడు ఎలా ఉన్నారో ఆ రూపములోనికి మనలను సిద్ధపరిచేటువంటివి. కాబట్టి దైవజనులు చెప్తూ తెలిసిన పాపమునకు లోకువైపోకూడదు అన్నారు. ఏంటంట? తెలిసిన పాపాలకు లోకువైపోకూడదు అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. ఏంటి లోకువైపోవటం అంటే? పాపం అంట మనిషితో ఆడుకుంటుందంట, అదే లోకువ. కనుక దేవుని పిల్లరా తెలిసిన పాపాలు కూడా పదే పదే చేసేటువంటి పరిస్థితి చూసి పాపం అంటదంట, నువ్వు నా చేతిలో కీలుబొమ్మ అయిపోయావు అని అంటదంట, అదే లోకం అయిపోవటం. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గ్రహించండి, ఈ లోకములోనికి వచ్చినటువంటి ప్రతి భక్తుడు జీవితంలో కూడా శోధనలు రాక మానవు. కానీ శోధనల్లో ఏం చెయ్యాలి అంటే రక్తము కారునంతగా పోరాడాలి. పౌలు భక్తుడు అంటారు, పాపముతో రక్తము కారునంతగా పోరాడండి అని తెలియచేశారు. అర్థమవుతుందండి? శోధనలు రాక మానవు కానీ పోరాడుచు జయిస్తూనే ఉండాలి. ఎంతకాలం? మేఘం మీదకి వెళ్ళేంత వరకు కూడా. ఇలాగున దేవదాసయ్య గారు చెప్తూ ఒక మాట అంటూ, శుద్ధిలోనే వృద్ధి ఉన్నది అన్నారు. ఏంటంట? ఏంటి శుద్ధి? దేవుని ఆజ్ఞల ప్రకారం మనం శుద్ధి చేసుకుంటే అప్పుడు ఏ అనుభవంలోనికి వస్తామంటే వృద్ధిలోనికి వస్తాం. దేవునికి కలిగినటువంటివి మనం అందుకునేటువంటి వృద్ధిలోనికి వస్తాం. దేవుణ్ణి లోకానికి చూపించేటువంటి వృద్ధిలోనికి వచ్చేటువంటి వారముగా ఉంటాం. కనుక ఇలాగున ఆజ్ఞలను బట్టి శుద్ధి చేసుకున్నటువంటి అనుభవంలోనికి రాగలిగినటువంటి వారుగా ఉన్నట్లయితే ప్రతి దినము క్రొత్తగానే ఉంటుంది. ప్రతి క్షణము కూడా క్రొత్త అనుభవాన్ని మన జీవితంలో అనుగ్రహించేటువంటిదిగానే ఉంటుంది. మచ్చుకు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలి అని అనుకుంటే ఆదికాండ గ్రంథము 37వ అధ్యాయం దగ్గర నుంచి 41వ అధ్యాయం వరకు, లేదు 49వ అధ్యాయం వరకు మీరు ఇంటికి వెళ్ళాక చదువుకుంటే ప్రాముఖ్యమైన మాట 41వ అధ్యాయం 41వ వచనంలో ఉంటుంది. యోసేపు అనేటువంటి భక్తుడు ఏ రీతిగా దీవించబడ్డాడు అంటే, దేశము కాని దేశములో రాజు స్థానములో తాను కూర్చుండబెట్టబడినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కారణం ఏంటి అంటే 37వ అధ్యాయం దగ్గర నుంచి, అంటే ఇంచుమించుగా బాల్యము నుంచి ఆయనకు శోధన ఎదురవుతా ఉంది.
ప్రతి శోధనలో కూడా ఆయన జయాన్ని పొందినటువంటి వారుగానే ఉన్నారు. అన్నదమ్ముల నుంచి శోధన వచ్చింది, తండ్రి దగ్గర నుంచి శోధన వచ్చింది, ఆ తరువాత ఉద్యోగం చేసే స్థలంలో శోధన వచ్చింది. రాలేదా? నిజం స్నేహితులరా, గ్రహించండి. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి స్థలములో కూడా శోధన ఖచ్చితంగా ఉంటుంది. మొన్నటి దినం ముందు ఒక సహోదరుడు మాట్లాడుతూ, అయ్యా నేను చేసే ఉద్యోగంలోనే నాకు శోధన ఉంది, ఏం చేయమంటారు అన్నారు. తప్పించుకునే మార్గము కూడా దేవుడు ఏర్పాటు చేస్తారు, ఆ మార్గాన్ని అనుసరించినాడు అని చెప్పడం జరిగింది. ఏంటండి? తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తారు శోధనలో పడకుండా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఉద్యోగ స్థలములో శోధన ఎదురైంది. పిల్లరా, శోధనను జయించినటువంటి వాడుగా ఉన్నాడు యోసేపు. ఫలించెడు కొమ్మ అనేటువంటి అనుభవంలోనికి వచ్చారు. మీరు బాగా గమనించండి. ఆదికాండ గ్రంథము 32వ అధ్యాయంలో దేవుడు యాకోబుతో ఏమంటాడు? నీవు ఇక మీదట ఇశ్రాయేలే గాని యాకోబు అనబడవు. అవునా? అంటే ఇప్పుడు యాకోబు దీవించబడ్డాడు. యాకోబు గర్భములో నుంచి ఎంతమంది వచ్చారు? 12 మంది వచ్చారు. 12 మందిలో ఒక్క యోసేపు మాత్రమే దీవించబడటానికి గల కారణం ఏంటి? చెప్పక తప్పదు. సంఘములోనికి చాలామంది రావచ్చు, అందరూ ఆశీర్వాదముగా ఉండగలుగుతున్నారా? ఆశీర్వాదం అందుకోగలుగుతున్నారా? ఏర్పాటు మిషన్లోనికి చాలామంది రావచ్చు, ఏంటి వాళ్ళకు వచ్చినటువంటి ఆశీర్వాదం నాకు రావట్లేదేంటి అని ఒకవేళ చింత కలుగుతూ ఉంటే చెప్పదలుచుకున్నటువంటి సంగతి ఏమిటి అంటే, పిల్లరా, స్వపరీక్ష చేసుకొని శుద్ధి చేసుకునేటువంటి అనుభవము అనేటువంటిది ఏం చేస్తుందో తెలుసా? ఖచ్చితముగా ఆశీర్వాదపు ఊటగా ఉండేటువంటి అనుభవములోనికి తీసుకొని వస్తుంది. కాబట్టి పాప శుద్ధి కొరకు 10 ఆజ్ఞల ప్రకారం మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఎప్పుడు? అనుదినము, అనుక్షణం. మరి ఒకటిగా మనం చూస్తే, రెండవదిగా కీర్తనల గ్రంథము 40వ కీర్తన 8వ వచనములో దావీదు గారు మాట్లాడుతూ ఒక చక్కని మాట తెలియచేస్తా ఉన్నాడు. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతరంగములో ఉన్నది. దావీదు గారు ఏం మనసులో పెట్టుకున్నాడంట? ధర్మశాస్త్రాన్ని. కనుక రెండవ అనుభవం ఏమిటంటే, స్వపరీక్ష కొరకు బైబిలు అనుదినము ధ్యానించినటువంటి అనుభవములోనికి రావాలి. ఎప్పుడని చెప్పండి? కనుక ప్రతి భక్తుడు కూడా కనీసం సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తి చేయాలి. ఎన్నిసార్లు? కనీసం సంవత్సరానికి ఒకసారి. దినమునకు 3 అధ్యాయాలు చదివి ఆదివారం 5 అధ్యాయాలు చదివితే బైబిల్ సంవత్సరానికి ఖచ్చితంగా పూర్తవుద్దని పండితులు లెక్క చెప్పారు. కాబట్టి బైబిల్ పఠన అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో, ఆ వాక్యము మన హృదయములో నివాసం చేసినప్పుడు ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుంది? స్వపరీక్ష చేసుకునేటట్లుగా చేస్తుంది. మీరు బాగా ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథాన్ని గురించి దావీదు గారు రాసినటువంటి సంగతులు ఎవరు రాయలా. ఆయన ఏమంటాడో తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. నీ వాక్యము వెండి కంటేను బంగారము కంటేను అమూల్యమైనటువంటిది, విలువైనటువంటిది. ఏమండి? నీ వాక్యము జుంటె తేనె ధారల కంటే మధురమైనటువంటిది. ఎందుకు ఇన్ని సంగతులు వాక్యాన్ని గురించి? 119వ కీర్తన అంతా చాలా వివరంగా రాశారు. కనుక ఆ వాక్యాన్ని గురించి ఇంత వివరంగా ఎందుకు రాయగలిగారంటే, వాక్యాన్ని అనుదినము ధ్యానించేటువంటి అనుభవం. ఆ కాలంలో ధర్మశాస్త్రం ఉన్నది కనుక ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించేటువంటి అనుభవం ఉన్నది దావీదు గారి దగ్గర. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 2వ చరణములో ఆయన అంటారు,
యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించుచు దాని యందు ఆనందించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమిచ్చు ఫలము. కనుక మీరు బాగా గమనించండి, దావీదు గారు గొర్రెల దొడ్లో ఉన్న వాడిపోయినట్టు కనబడలా, వాడిపోయినటువంటి అనుభవం కనబడలా. ఇదేంటి ఎట్లా ఉందేంటి నా జీవితం అని అనుకోలా. అలాగే యుద్ధములోనికి వెళ్ళినప్పుడు కూడా ఏంటి ఎంత పెద్ద యుద్ధం వచ్చింది ఏంటి అనే పరిస్థితి రాలా. అలాగే అరణ్యములోనికి వెళ్ళినప్పటికీ కూడా సౌలు తరుముతూ ఉన్నప్పటికీ కూడా అయ్యో అయిపోయింది ఇక నా జీవితం అని వాడిపోయినటువంటి అనుభవం దావీదు జీవితంలో లేదు. ఏంటంటారు కారణం? దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. కనుక దేవుని పిల్లారా గ్రహించండి, దేవుని యొక్క వాక్యము బ్రతికించును అనేటువంటి మాటను కూడా కీర్తనల గ్రంథంలో మనం చదువుతాం. ఆయన తన వాక్కును పంపినను బాగు చేసెను, ఆయన తన వాక్కు చేత బ్రతికించెను అనేటువంటి మాటలు మనం చూస్తాం. కాబట్టి దేవుని స్నేహితులారా, బైబిల్ పఠన ఏం చేస్తుంది అంటే మనలను మనం స్వపరీక్ష చేసుకునే చేస్తుంది. మీకు ఇంకో సంగతి చెప్పనా, దావీదు గారి జీవితంలో ఎన్నో ప్రతికూలతలు వచ్చాయి. ఎప్పుడైనా దావీదు దేవుని మీద విసుక్కున్నట్లు కానీ, దేవా నన్ను ఈ పరిస్థితిలో ఉంచావు ఏంటి అని అన్నట్టుగానే ఎక్కడన్నా కనబడిందా మీకు? ఎక్కడ కనబడదంతే. యెహోవా నా కోట, నా ఆశ్రయదుర్గము అన్నాడు ప్రతి సందర్భంలో కూడా. అర్థమవుతుందండి? కనుక అందుకే దావీదుతో దేవుడు ఏమంటాడో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చదివితే అక్కడ రాయబడి ఉంటుంది, నేను కోరుకున్నవాడితడే. ఎవరిని కోరుకున్నాడంటే దేవుడు దావీదును కోరుకున్నాడంటే. ఎందుకని? అయ్యో దేవుని యొక్క వాక్యమును తనకు దీపముగా పెట్టుకుని నడిచాడు దావీదు గారు. అందుకే దావీదు గారి గురించి ఒక మాట ఉంటుంది సమూయేలు గ్రంథంలో, రెఫరెన్స్ నేను మీకు ఇవ్వలేకపోతున్నాను. దావీదు ఇశ్రాయేలీయులకు దీపమైపోయాడంట దావీదు. అందుకే ఇశ్రాయేలీయులు ఏమంటారంటే నీవు మాకు దీపము లాంటి వాడవు అని అంటాడు. ఒకానొక సమయంలో యుద్ధానికి దావీదు గారు వెళితే ఆ శత్రువులైనటువంటి వారు దావీదు మీద గురిపెడితే వాళ్ళు తీసుకొని వచ్చి ఇశ్రాయేలీయులు నువ్వెప్పుడు యుద్ధానికి రావడానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు మాకు దీపం లాంటోడివి అంటున్నారు. స్నేహితులారా గమనించండి, ఈరోజు క్రైస్తవుడు లోకానికి దీపం కావాలి. ఏం కావాలన్నా? నిజం. అందుకే ప్రభువు చెప్పిన మాట ఏంటి అంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రము ధ్యానించినటువంటి అనుభవం, వాక్యాన్ని అంతరంగంలో పెట్టుకున్నాడు కనుక సౌలు చంపటానికి వస్తూ ఉన్న సందర్భంలో కూడా దావీదు ఏం చేయలేదు? వాక్యాన్ని దాటలేదు. యెహోవా చేత అభిషేకించబడిన వాడిని నేను అమ్మో వాడిని మీద చేయెత్తానా, చంపుతానా? సరే, ఎందుకు ఈరోజు వాక్యాన్ని అతిక్రమించేటువంటి పరిస్థితులు వస్తున్నాయి అంటే వాక్యము హృదయములో ఉండకపోవటాన్ని బట్టి. ప్రతి మానవ జీవితంలో బాగా వినండి, ఈ లోకములో అడుగుపెట్టిన దినం మొదలుకొని ఏమండి ఈ లోకాన్ని దాటేంత వరకు ఎన్ని సమయాలు ఉంటాయో, అంటే బాల్య వ్యవస్థ, యవ్వన వ్యవస్థ, కౌమార దశ, వృద్ధాప్య దశ, అన్ని దశలకు సంబంధించిన సంగతులు ఏ దశలో ఎలాగ ఉండగలగాలో బైబిల్ గ్రంథంలో రాయబడింది, వాక్యంలో రాయబడింది. అలాగే ఎదురయ్యేటువంటి ప్రతి విధమైనటువంటి ప్రతికూలతలోనూ అనుకూలతలోనూ కూడా ఎలాగుండాలో బైబిల్ గ్రంథంలో రాయబడింది. అందుకే మాటి మాటికి నేను మీకు చెప్పే మాట, బైబిల్ చదువుతున్నావా, బైబిల్ చదవండి అని. కనుక అలాగున దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే అంతరంగంలో పెట్టుకున్నాడో చంపడానికి వస్తున్నటువంటి సౌలు పెద్ద హాని చేసేటట్టు కనిపించలా దావీదుకి.
ఏమి హాని చేసేటట్టుగా అనిపించింది? ఈ వాక్యానికి వ్యతిరేకమైంది చేస్తే నాకు హాని జరుగుద్ది. సార్ చప్పట్లు కొడతారు, అర్థమైందా మీకు సంగతి? వాస్తవానికి సౌలు చంపడానికి వచ్చినటువంటి సందర్భంలో మనమేమనుకుంటామంటే, దొరికినాయి కదా వెపన్స్ అక్కడ, దావీదు చేతిలో ఆయుధం ఉంది, సౌలు చేతిలో ఆయుధం లేదు, సౌలేమో శంఖావర్తికి వెళ్ళిపోయాడు, పక్కన భటులు కూడా లేరు, కనుక చంపడానికి అంత అవకాశం ఉండి కూడా ఎందుకు చంపలేదు? పక్కన ఉన్నటువంటి ఆ సహాయకుడు ఏమంటాడు దావీదుతో, యెహోవా నీకు ఇంచు తరుణమిస్తే ఇంకెందుకు వేసేయి అంటాడు. ఈయనేం చూస్తున్నాడు? పక్కన ఉన్నటువంటి సేవకుడు అయ్యో శత్రువును చూస్తున్నాడు. దావీదు ఏం చూస్తున్నాడు? శత్రువు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా వాక్యాన్ని చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దివారాత్రము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో, వాక్యము ఏమండి మనకేమవుతుందో తెలుసా? ఖడ్గమైపోతుంది, మనకు బలమైపోతుంది వాక్యం. తేనె దేనికి గుర్తు? బలానికి గుర్తు. అయ్యో వాక్యం ప్రకారము నేను నడవకుండా ఒకవేళ సౌలును చంపితే నేను దేవునికే దూరస్తున్న అయిపోతాను కదా. దేవునికి దూరస్తున్న అయిపోయిన తర్వాత సౌలును చంపితే ఏది హాని చేస్తుంది? అయ్యో మన పెద్దోళ్ళు ఒక మాట అంటారు, పెద్ద కర్ర ఉంటే పూర్తి చేయండి, పాము కూడా ఏమి చేయలేదు. అవునా? కనుక దేవుని యందు ప్రియ స్నేహితులరా, వాక్యం అనేటువంటి కర్రను చేత్తో పట్టుకున్నాడు గనుక దావీదు ఎంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా స్థిరముగా ఉండగలిగినటువంటి అనుభవంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఇప్పుడు దావీదుకు ప్రమాదం ఏం కనపడింది? సౌలు ప్రమాదంగా కనపడ్డా? వాక్య ప్రకారం నడకపోవటం ప్రమాదంగా కనపడిందా? వెరీ గుడ్ నాన్న, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఏమవుద్ది? వాక్య ప్రకారం నడవకపోతే దేవుడు విడిచిపెట్టేస్తాడు. సంవత్సరాలు మారిపోతూ ఉంటాయి. 2025 వస్తుంది, ప్రభు రాకడ ఆలస్యం అయితే 2035 కూడా వస్తుంది రాదా? ఆయన రాకడ ఆలస్యమై మన పోకడ ఆలస్యమైతే 2035 కూడా రావచ్చు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అయిపోతుంది. స్నేహితులారా గమనించండి. కనుక మీరు బాగా గమనిస్తే వాక్యాన్ని మనసులో పెట్టుకున్నాడు దావీదు, వాక్యాన్ని పక్కన పెట్టాడు. చెప్పునానా? సౌలు కదా. సౌలు దగ్గర రాజ్యం ఉంది, సైన్యం ఉంది. దావీదు దగ్గర రాజ్యము లేదు, సైన్యము లేదు. ఎవరు గెలిచారు చెప్పండి? దావీదు గెలిచారా, సౌలు గెలిచారా? ఏంటో కారణం, దేవుని వాక్య ప్రకారం నడిచారు గనుక. పూర్తి చేయండి. దేవుడు దావీదుతో ఉన్నాడు. చదువుతారా? సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం సహాయం చేయండి. చదువమ్మా. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. గ్రహించండి సంగతి ఏంటి అని మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే, ఎందుకు దావీదు ఉన్న చోటల్లా దేవుడు ఉంటున్నాడు? అయ్యో దావీదు వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నాడు అంతే. దావీదు ఎలా నడుస్తున్నాడు అంతే. కనుక ఈరోజు మందిరంలోనికి వచ్చిన వాళ్ళారా, మరి 2 రోజుల్లో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోయే వాళ్ళారా, గ్రహించండి. క్రొత్త సంవత్సరములో ఏమండి దేవుడు నాకు తోడుగా ఉంటాడేమో అని చూస్తున్న వాళ్ళారా, సంవత్సరాన్ని బట్టి దేవుడు తోడుగా ఉండటం జరగదు. గ్రహించండి. దేవుని యొక్క వాక్య ప్రకారం నడిచినటువంటి అనుభవం. అందుకే దైవజనులు అన్నారు, బైబిల్ అంతా చదవాలి. దేవుడు మనకిచ్చినటువంటి దాన పట్ట అన్నారు. ఏంటది? దేవుడు మనకిచ్చిన అన్ని దానాలను మనకు అందించేటువంటి పట్టా ఇదే. దీని ప్రకారం మనం నడుచుకుంటే అన్నీ వచ్చి
కూర్చుంటాయి. దైవజనులతో తండ్రి ఏమన్నారు, తండ్రితో ప్రభు ఏమన్నారు, కోరవు నీకు ఊరకనే నీకు ఇచ్చేదను. మరి ఇక్కడ సంగతి ఏంటి, తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తప చేసినా కానీ కోరిని కూడా కలగట్లా. అయ్యో, వాక్యం వేరుగా ఉండి నేను వేరుగా ఉంటే పూర్తి చేయండి. క్యాలెండర్లు మారిపోతాయి, కానీ పరిస్థితులు మారటం అంటే పూర్తి చేయండి. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, ఆలోచించేయండి. ఎందుకు ఈరోజు బాగా వినండి, దేవుని కంటే అన్నీ గొప్పగా కనపడుతున్నాయి. దేవుని కంటే డబ్బు గొప్పగా కనపడుతుంది, పని గొప్పగా కనపడుతుంది, చదువు గొప్పగా కనపడుతుంది, ఏమండి ఉద్యోగం గొప్పగా కనపడుతుంది, లేకపోతే బలం గొప్పగా కనపడుతుంది, పూర్తి చేయండి. ఆరోగ్యం గొప్పదని అనిపిస్తుంది. అంటే వీటిని 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 కలిగించటానికి పడేటువంటి ఆతురత ఏమండి దేవుణ్ణి కలిగి ఉండటానికి మనం కలిగి ఉండలేకపోతున్నాం. అంటే దేవుని వాక్యం మనకు అర్థం కావటంలా. మీరు బాగా వినండి, మీరు బైబిల్ గ్రంథాన్ని బాగా నిశ్చితంగా పరిశీలన చేస్తే ఎక్కువ బలంగా ఎవరు ఉండగలిగారు, ఎక్కువ ధనవంతులుగా ఎవరు ఉండగలిగారు, ఎక్కువ జ్ఞానం కలిగిన వారుగా ఎవరు ఉండగలిగారు, ఏమండి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఎవరు చేరుకోగలిగారు, దేవుని వాక్య ప్రకారం నడిచిన వాళ్ళే. మాకులాగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు కాదు. అవునా? నిజం, అంతేనా కాదండి? కనుక దేవుని పిల్లల గ్రహించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ గొర్రెలున్నోళ్ళు కాదు సుమా, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. దైవజనుని దగ్గర ఏముంది చెప్పండి, దేవుని వాక్య ప్రకారం నడిచేటువంటి అనుభవం ఉందంతే. ఎవరు వచ్చారంట? దేవుడే దిగి వచ్చారు, పరలోకపు దూతలను పంపించి పని చేయించారు. చేయించలేదా? సెలవరాజు అయ్య గారితో ఒకసారి దేవదాస్ అయ్య గారు అన్నారంట వచ్చి, రాజు నువ్వు మీటింగ్లు ఆఫ్ చేస్తే పరలోకంలోంచి దేవదూతలు వచ్చి మీటింగ్లు చేస్తారు, జాగ్రత్త అన్నారంట. నేను పంపిస్తాను దేవదూతలనే. ఏంటది? సంగతి ఏంటి గ్రహించండి. దేవుని యొక్క వాక్యము పిల్లరా బట్టి మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటూ, ఏమండి వాక్యం ఎలా ఉంది, నేను అలా ఉండాలి. వాక్యం ఏమంటుంది, ఏమి కలిగి ఉండమంటుంది వాక్యము? వాక్యాన్ని కలిగి ఉండి చాలు. దావీదు ఏం కలిగి ఉన్నాడు? నా అంతరంగంలో ఏం పెట్టుకున్నాను అన్నాడు. ఆయన అంటాడు, నీ వాక్యము నాకు దొరికినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్టుందంట. ఎవరు నాయనో ఏ మెదడంట? అందుకే వెండి కంటే అపరంజి కంటే ఏమండి అమూల్యమైంది వాక్యం అంటాడు. జుంటి తేనె దానుల కంటే మాధుర్యమైంది అంటాడు వాక్యం. ఎందుకు తెలిసి అని ఋషులు వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నాడు. కనుక స్నేహితులరా, అనుదినము బైబిల్ పఠించి వాక్యాన్ని పూర్తి చేయండి. మనకు ఆధారముగా దేవదాసయ్య గారు చెప్పిన మాట, సంఘానికి దేవుడు వాక్యాన్ని జత చేశాడన్నారు. ఏం జత చేశాడంటండి? వాక్యాన్ని జత చేశారు. వాక్యం లేకుండా సంఘం లేదు. సంఘం లేదంటే అర్థం ఏంటంటే సంఘముగా ఆయన శరీరముగా ఉండలేమంటే. సంఘం అంటే ఏంటి? ఆయన శరీరం. కనుక సరే, మూడవదిగా 141వ కీర్తన 2వ చరణం కొంచెం త్వరగా సహాయం చేయండి. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తున సాయంకాలపు నైవేద్యము వలెను ఉన్నది. ఒరి నాయనో, ఎవరు మాట్లాడుతున్నారండి ఈ మాటలు? దావీదు గారు అంటున్నారు. దావీదు గారి యొక్క ప్రార్థన అంట దేవునికి ధూపములాగా ఉందంట, దేవునికి నైవేద్యం లాగా ఉందంట. నైవేద్యం అంటే ఏంటండి? భోజనం. దావీదు గారు ప్రార్థన చేస్తే పూర్తి చేయండి, ఆ ప్రార్థన దేవునికి
అది ఆగ్రాణించేటట్లుగా సువాసనగా ఉందంట. దేవునికి ధూపములాగా, ఇష్టమైన ధూపములాగా ఉందంట. ఆ తరువాత దావీదు ప్రార్థన చేస్తే అమ్మయ్య నా కడుపు నిండింది అన్నాడంట దేవుడు. ఇట్లా చూడండి, ఎప్పుడైనా మన ప్రార్థన విన్న తర్వాత దేవుడు చాలిక అనే స్థితి వచ్చిందా? చూసామా అసలు ఆయనకి వెళ్ళి? మన కడుపు నింటాన్ని చేస్తున్నాం ప్రార్థన. కనుక దేవుని పిల్లారా గ్రహించండి. కనుక దావీదు యొక్క జీవితంలో పిల్లరా ప్రార్థన అనేటువంటిది దావీదు పిల్లరా ఊపిరిగా వాడుకున్నాడు. ఏంటంటే చెప్పండి, ఊపిరి. మన దైవజనులు రాసినటువంటి ఒక పాటలో 72వ పాట, ఒక భక్తులు చెప్పిన మాట ఏంటంటే 72వ పాట బైబిల్ మిషన్ వారి బైబిల్ అన్నారు. ఎవరి బైబిల్ అంట? నిజం. దిన ప్రార్థనలు చెయ్యని ఎడల దేవుని శ్వాస పొందుటిట్లు అన్నారు. ఆ పాటలో ఎన్నో చరణం మీ తర్వాత చూసి పాడుకోండి. దిన ప్రార్థనలు చేయని ఎడల దేవుని శ్వాస ఈ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క శ్వాస మనలోనికి వస్తుంది. అప్పుడు మన శ్వాస బలపరచబడుతుంది. సర్లేండి. కనుక మనం చూస్తే ప్రార్థనా స్తుతులు. ప్రార్థన అంటే ఏంటి, స్తుతి అంటే ఏంటి? ప్రార్థనా స్తుతులు ఏంటి కలిపి రాశారు దైవజనులు. మార్క్స్ వార్తలో రాయబడి ఉంటుంది, రిఫరెన్స్ నేను మీకు ఇవ్వట్లేదు. మీరు అడిగి ఉన్న వాటి ఎలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడును. ప్రార్థన చేసిన ఆమెన తర్వాత ఏం చేయాలిగా? స్తోత్రమునైనా నా ప్రార్థన విన్నావు, నీకు స్తుతి, నా ప్రార్థనకు నెరవేర్పు ఇస్తావా, ఇచ్చావా? ఇచ్చి వేసావు అనేటువంటి అనుభవములోనికి రాగలగటమే పిల్లరా. ఆ స్థితిలో మనం ఉండటమే స్వపరీక్ష. అదేలా స్వపరీక్ష అవుద్దండి? అదే విశ్వాసి లక్షణం. విశ్వాసి లక్షణం ఏంటి? దేవుడు నా ప్రార్థన వినేవాడు, నా ప్రార్థనకు నెరవేర్పు దయచేయగలిగిన శక్తి కలిగినటువంటి వాడు. ఈ అనుభవం ఉంటే ఇక వాటి వైపు చూసేటువంటి పరిస్థితి ఉంటుందా? అందుకే దైవజనులు అన్నారు, ప్రతిదీయు ప్రార్థనలోనే పెట్టవలెను. 99వ కీర్తన 6వ వచనాన్ని కూడా ఒకసారి చూడండి. ఆ తర్వాత సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం. అమ్మా, ఆయన యాజకుల్లో మోషే అహరోనులు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. కనుక ఆలోచన చేయండి, మోషే, అహరోను, సమూయేలు వీరి ప్రార్థనల కంట దేవుడు ఏం చేశారంటండి? ఉత్తరం ఇచ్చినటువంటి, జవాబు ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, దైవజనులు చెప్పినటువంటి మాట, ప్రార్థన మీరు చేయండి, ప్రార్థన పనిచేస్తుంది అన్నారు. ఇంకొక సందర్భంలో 54వ పాటలో అయ్యగారు అంటారు, బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులరా, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం అందరు తీసి చదవాలి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానిన ఎడల పాపము చేసిన వాడనగుదును. ఏంటంట? ప్రార్థన చేయకపోవటం పాపం అంటున్నారు సమూయేలు గారు. ఇంతకీ ఏ ప్రార్థన చేయకపోవటం పాపం? అక్కడే ఉందో చదవండి. మీ కొరకు అంటే ఎవరి కొరకు? అక్కడ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు అంటున్నారు, అయ్యా మేము పాపం చేసాము, మా గురించి ప్రార్థన చేయండి అంటే సమూయేలు గారు ఏమంటున్నారు? నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడనగుదును. మీ కొరకు అంటే ఇశ్రాయేలీల కొరకు. అంటే బాగా గ్రహించండి, ఇశ్రాయేలీలు అంటే ఎవరు? దేవుని సంఘం. ఆ కాలంలో దేవుని సంఘం లేదు, దేవుని బిడ్డలు. కనుక దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేయకపోవటం పాపం. మరి ఈ కాలంలో ఎవరి కొరకు ప్రార్థన చేయకపోవటం పాపం? మన కొరకు మనం ప్రార్థన చేసుకోకుండా ఉంటామా? చేసుకోకపోతే కనబడుతుంటాయి ఇక ముందల మా అమ్మో అని, అవునా? కనుక మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. దినమునకు ముమ్మారు ఇటు చూడండి, మా సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు పేరెత్తి నేను ప్రార్థన చేస్తున్నాను అని వారు మీకు కుడి చేయి చూపించగలరా?
ఇల్లే అయితే ఎక్కడున్నట్లు లెక్క? అయ్యో, అక్కడున్న మాట చదవండి. పాపము చేసిన వాడనగుదును. సంఘములోనికి వచ్చినటువంటి ప్రతి వారి కొరకు పేరెత్తి ప్రార్థన చేసినటువంటి అనుభవములోనికి రాగలగాలి. కనుక ప్రార్థన చేయకుండుట పాపం. ఎట్లా పాపం వద్దు? ప్రార్థన చేయకుండుట. నిద్రపోండి, నాకేం అభ్యంతరం లేదు, కానీ నుంచో నిద్రపోండి. కాబట్టి లేదంటే ఎత్తిపేట మీద కూర్చొని నిద్రపోండి, ఇంకా మంచిది. జీవితంలో ఎప్పుడు నిద్రపోరేక. వినండి కొంచెం. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి. ఇక్కడ మనం చూస్తే సమూయేలు నాటి కాలములో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలైనటువంటి వారిని ఎలా నడిపించగలిగాడంటే ప్రార్థన. మోషే జీవితంలో కూడా మీరు బాగా ఆలోచన చేస్తే నిర్గమాకాండ గ్రంథం 5వ అధ్యాయం దగ్గర నుంచి ఏమండి 40వ అధ్యాయం దాకా ప్రార్థన లేని అధ్యాయం ఏదైనా మీకు కనపడద్దా? ఆలోచన చేయండి ఒకసారి. అడుగడుగునా ప్రార్థనే. ఫరో ఎదురు తిరిగినా ప్రార్థనే, ఇశ్రాయేలీయులు ఎదురు తిరిగిన ప్రార్థనే. మంచినీళ్ళు దొరకపోయినా ప్రార్థనే, ఆహారం దొరకపోయినా ప్రార్థనే. ఒరే నిజం, ఆలోచించేయండి ఒకసారి. దేవుని యందు ప్రియ స్నేహితులారా, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి, అనాలోచనగా ఉండకండి. బైబిల్ని మనం నిశ్చితంగా పరిశీలించేయాలి. కనుక ఎందుకు ఇటు చూడండి, నత్తివాడైనటువంటి మోషే, వట్టివాడైనటువంటి మోషే కన్నా గొప్పవాడు లేడు అనేంత ఉన్నతమైన స్థితిలోనికి రాగలిగాడు. 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన. ఏం చెప్పండి? అయ్యో. కాబట్టి దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి. కనుక ప్రార్థన మన ఊపిరిగా ఉన్నదా అనేటువంటిది స్వపరీక్ష చేసుకోవాలి. ఊపిరిగా ఉండటం ఏంటి నాన్న? చెప్పండి ఒకసారి. అంటే ఒకసారి ప్రార్థన జరగదు, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ప్రార్థన జరుగుతూ ఉండాలి. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులరా ఆలోచన చేయండి. స్వపరీక్ష వీటిలోనే ఏం ఆధారపడిందో చెప్పండి. ఏం చెప్తూ మీకు ఈ సందేశం ఇవ్వబడతా ఉంది? మన జీవితంలో క్రొత్త అనుభవం అనేటువంటిది ప్రవేశించటానికి సంవత్సరాలు, తిథులు, ఏమండి తేదీలు ఇవి కాదు. అర్థమవుతుందా? బాగా గ్రహించండి. 3 రోజులకు స్నానాలు, ఏమండి చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తే స్నానాలు చేస్తున్నారా? చేసేవాళ్ళ తలకాయలు ఒకట్లేదు, నాకు బాగా తెలుసు. వాళ్ళు ఎవరెవరో పేర్లు చెప్పకూడదు. ఏమండి ఇవన్నీ ఎవరి ఆచారాలు? యూదుల ఆచారాలు. మనం యూదులవా క్రైస్తవులవా? యూదులా పరలోకం వెళ్ళేది క్రైస్తవులా? ఏమండి యూదులా పరలోకం వెళ్ళేది క్రైస్తవులా? ఇవాళ అంటుపోయింది మన ఇంటి పేరట వాళ్ళది ఎవరిదో అనుకుందాం. ఇల్లు కడుక్కోలేదు నేను అన్నవాళ్ళు చేస్తాను ఒకసారి. మీరిద్దరు దొరికారులే నాకు. కనుక దేవుని యందు ప్రియ స్నేహితుల ఏంటండి అంటే అసలు అయ్యో బాగా వినండి. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని బైబిల్ తెలియచేస్తూ ఉంది. అయ్యో నేను మృతులకు దేవుణ్ణి, సజీవులకు దేవుణ్ణి అంటాడు ఆయన. ఇంకేంటి మరి మృతుల దగ్గరికి అమ్మవాలి? ఎలాగో ఈరోజు లోకములో ఉన్నటువంటి ఆచారాలను పాటిస్తున్నాం. ఏమండి మొన్న సహోదరుడు అంటున్నారు, ఓ పాదిరి గారు సిద్ధాంతిని తీసుకొచ్చాడంట. దొరుకుతాడు ఎప్పుడో, చెప్తా ఆ పాదిరి గారి సంగతి. పాదిరి గారు ఎవరిని తీసుకొచ్చారంట? సిద్ధాంతిని తీసుకొచ్చి, ఇదిగో మీ తమ్ముడు బాత్రూమ్ నీకు అడ్డం వస్తుంది, తేడా జరుగుతుందంట. ఆయన దొరికాడులే, తీసుకొచ్చిన ఆయన దొరికాడులే. అదా ఆ పాదిరి గారు దొరకలేదు, కానీ విశ్వాస దొరికాడు. అడిగా, మీ పాదిరి గారు ఒకసారి వెళ్ళి అడుగు, నాకు కనపట్టలేదు, దేవుడు గొప్పోడా లేకపోతే వాస్తు గొప్పదా అని అడుగు, వాస్తు బోధిస్తున్నావా లేకపోతే బైబిల్ బోధిస్తున్నావా అని అడుగమని చెప్పా. ఎంత భయంకరం అండి.
ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేయాల్సి వచ్చింది అంటే, పిల్లరా, ప్రార్థన అనేటువంటిది ఎప్పుడైతే మరుగైపోయిందో పిల్లరా, స్వపరీక్ష చేసుకోలేనటువంటి బలహీనతలోనికి వెళ్ళిపోతున్నటువంటి వారముగా ఉన్నాం. గ్రహించండి. మరి ఒకటిగా మనం చూస్తే, 4వదిగా దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనములో ఉంటుంది. ఆ మాట ఏంటంటే, నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను త్రిప్పుదులో వారు ఆకాశ మండలములో నక్షత్రములను పోలి ప్రకాశించిన వారుగా ఉంటారు. ఎప్పుడు నక్షత్రంలాగే ప్రకాశించేటువంటి అనుభవం. ఏ సంవత్సరమైనా ఏంటండి, 2023 అయినా, 24 అయినా, 25 అయినా, సంవత్సరాలు మారుతాయి కానీ ప్రకాశిస్తూనే ఉంటుంది నక్షత్రం. అవునా? ఎప్పుడు అంటే పిల్లరా, సువార్త పని చేస్తున్నామా అన్నారు దైవజనులు. ఏం పరీక్ష చేసుకోవాలంట? నేనేమంటానంటే, మనమే సువార్తగా ఉన్నామా పరీక్ష చేసుకోవాలి. గ్రహించు. సువార్త పని అంటే అర్థం ఏమిటి అంటే, బోధ చేయటం కాదు. సువార్త పని అంటే ఏంటి చెప్పండి? ఒక వ్యక్తిని దేవుని యొద్దకు నడిపించటం, ఒక ఆత్మను దేవుని దగ్గరికి తీసుకొని రావటం సువార్త పని. కనుక స్నేహితులారా గమనించండి. కనుక ఈ సువార్త పని ఎప్పుడైతే మనం చేస్తామో ఈ అనుభవం వస్తుందో తెలుసా? చూడండి ఒక మాట, దైవజనులు 58వ పాట 43వ చరణంలో చక్కని మాట రాశారు. అక్కడ ఏమని ఉంటుందంటే, నీవు నా పని మీద వెళ్ళుము, నేను నీ పని మీద వెళ్ళుదును. ఎందుకు ఈరోజు పనులు కావట్లేదు చెప్పండి? 2024 మంచిది కాదనా? అర్థమవుతుందా? ఆయన పని మీద వెళ్ళట్లేదు కాబట్టి మనం మన పని మీద ఆయన ఉండట్లా. అందుకే పరిస్థితులు ఇలాగ ఉన్నాయి. క్రొత్త సంవత్సరం కొరకు పడిగాపులు పడే పరిస్థితి. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయములో అపోస్తుడైనటువంటి పౌలంట ఏతెస్సు అనేటువంటి పట్టణానికి వెళ్ళినప్పుడు తెలియబడని దేవునికి అని వారు అనేకమైనటువంటి బలులు ఇస్తూ ఉంటే పరితాపం చెందాడంట. వాళ్ళని చూసి ఏం చేశారంట? తట్టుకోలేకపోయాడంట, దుఃఖం వచ్చేసిందంట. సరే, కనుక దేవుని పిల్లరా గ్రహించండి. అలాగున సువార్త పని ఆయన అంటాడు, సువార్త పని చేయకపోతే నాకు శ్రమ అన్నాడు. అంటే శ్రమ ఎందుకు వస్తున్నాయి ఇవాళ శ్రమలో? చెప్పండి, ఎందుకు వస్తున్నాయి? సువార్త పని చేయటంలా. అవునా కదా? నిజం స్నేహితులారా గ్రహించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నించండి. ఇట్లా చూడండి, మీకు ఒక చిన్న సంగతి చెప్తాను. మీ ఇంట్లో ఎవరైనా పనివాడు, ఒకప్పుడు ఒక యవనస్తుడు చెప్పానులే, ఆ రోజే విడిచిపెట్టేశాడులేండి, అది మీరు కూడా విడిచిపెట్టేస్తారని చెప్తాలేండి. కనుక ఒక పనివాడు ఉన్నాడు అనుకోండి మీ ఇంట్లో, ఒక పనివాడు ఉన్నాడు మీ ఇంట్లో, నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఎలాగా? నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఆ పనివాడికి ఏదో అనారోగ్యం వచ్చింది, విడిచిపెడతారా? పోతే పోయాళ్ళే అని. అవునా? లేదు. ఇంకొక పనివాడు ఉన్నాడు, ఎప్పుడు మానేస్తాడరా, అనవసరంగా వచ్చి వస్తున్నాడు కానీ పని చేయట్లేదు, జీతం తీసుకుంటున్నాడు అనే పనివాడు ఉన్నాడు. అతనికి ఏదన్నా అనారోగ్యం వచ్చిందంటే ఏమంటాం కదా? నేనేమంటానంటే, దేవుని పని నమ్మకంగా చేస్తే దేవుడు విడిచిపెడతాడా? ఈరోజు ఆరోగ్యాలు, ఆయుష్కాలాలు, ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నమైపోవటానికి గల కారణం ఏంటి? చాలా పనుల్లో నమ్మకంగా ఉన్నాం. ఎంతెంత పెద్ద గిఫ్ట్లు సంపాదిస్తున్నాం చాలా పనుల్లో కదా. 100 బత్తాలు పండించాడు. ఎన్ని ఎకరాల్లో? 1 ఎకరంలోనే గిఫ్ట్లు వస్తున్నాయి. అవునా? కానీ ఏ గిఫ్ట్ రాట్లా? దేవుని పనిలో నమ్మకంగా ఉన్నాం అనేటువంటి గిఫ్ట్ రావట్లేదు. కాబట్టి 1 ఎకరానికి 100 బత్తాలు వచ్చినా కానీ 1వ తారీఖు ఎప్పుడు వద్దని ఎదురు చూడాలి కదా.
నిజం. మా చుట్టాల్లో చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళే 1వ తారీఖు ఎప్పుడు వద్దాన్నయ్యా అని ఎదురు చూస్తారంట. ఊరు నాయనో, గ్రహించండి, ఆలోచించేయండి. ఎందుకు మోషే గారికి 120 సంవత్సరాల ఆయుష్కాలం, ఎందుకు దైవజనులు దేవదాసయ్య గారికి 100 సంవత్సరాల పైన ఆయుష్కాలం? చెప్పండి ఒకసారి. అయ్యో ఈయన వచ్చేస్తే నా పని అయిపోద్దిగా అనే స్థాయిలో పనిచేయాలి. ఎందుకు నేను కూడా కనుక నా నమ్మకం అదే. ఇక నా ఆరోగ్యం కాదు, దేవుడి పని నేను నమ్మకంగా చేస్తాను కాబట్టి వాడుకుంటాడు. ఈ పనికిరాని వాళ్ళందరినీ పక్కన పెడతాడు. ఎలాగ మరి ఆలోచించేయండి ఒకసారి. స్నేహితులారా గమనించండి, అభ్యంతరపడకండి. పిల్లరా, సువార్త పని అంటే పిల్లరా ఒక ఆత్మను దేవుని దగ్గరకు నడిపించేటువంటి పనిలో నువ్వు ఉన్నప్పుడు పరోక్షంగా ఆ పనిలో ఎవరు ఉంటారో తెలుసా? దేవుడే ఉంటారు కదా. నీ చేతిలో ఎవరి చేయి ఉంటుంది? నీ రక్తంలో ఎవరి రక్తం ఉంటుంది? నీ బలంలో ఎవరి రక్తం కలుస్తుంది? ఎవరి బలం కలుస్తుంది? నీ జ్ఞానంలో ఎవరి జ్ఞానం కలుస్తుంది? కొంచెం అన్న ఎక్కుతుందా నష్టాలానికి? నాకు ఆయన అంటున్నాడు, గడప దాటేదాకా అసలు ఎట్ట ఉండాలను ఎట్ట రేగిపోవాలనిపిస్తున్నారండి. ఎంత మీకన్నా స్టాప్గా ఉండాలనుకుంటున్నామండి అనుకుంటున్నారంటే ఎక్కడ దాకా? గుడి గడప దాటిందాకా. తర్వాత అయ్యో సంగతి ఏంటి అంటే పిల్లరా సువార్త పనిలో, అందుకే బైబిల్లో రాయబడిన మాట, సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములు. రైట్. మరి ఒకటిగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 24వ వచనములో రాయబడినటువంటి మాట మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఏముంటుందంటే, వరములు వాడుకొనకుండా పాతి పెట్టుకుంటున్నామా వాడుకుంటున్నామా? ఏంటండి వరములు? ఇక్కడ ఎవరికి ఒక్క వరం కూడా లేదో చెప్పండి. ప్రతి భక్తునికి ఏదో ఒక వరం ఉంటుంది, అవునా? కొందరికి పాటలు పాడే వరం, కొందరికి వాక్యం చెప్పే వరం, కొందరికి ప్రార్థన చేసే వరం, కొందరికి మందిరాన్ని శుద్ధి చేసే వరం. ఇంకా తలాంతుల దగ్గరికి వెళ్తే ఒక్కొక్కళ్ళకి ఎటువంటి తలాంతులు ఉంటాయి? ఉండవా? ఎట్లాంటి వాళ్ళైనా సెకండ్లో ఉండదా ఏంటి? అవునా కాదా? ఇటు మాట్లాడామంటే ఆ మాటలో ఎంత 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 టర్నింగ్ ఉంటుందో, లోపల గిర్రుని తిరిగిపోతుంటుందో. కొంతమంది మాటలు ఒకసారి ఇంత ఆర్ట్ ఉంది దేవుని కొరకు వాడుకూడదు ఎట్ట పోగొట్టమని. అవునా కాదా? నిజం. వరాలను ఇట్లా పాతి పెట్టేటువంటి పరిస్థితిని ప్రభు ఏమన్నాడంటే, సోమరి అయినా చెడ్డదాసుడా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ వచనం. కనుక అపోస్తులైనటువంటి పౌలు ఇవ్వబడినటువంటి వరాలు వాడుకున్నారు. కనుక విశేషమైన వరాలు నాకు ఇచ్చారు దేవుడు అన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, విశేషమైన వరాలంట. ఒక వరం వాడుకోవటం మొదలు పెడితే విశేషమైన వరాలు వస్తాయి. వరాలు ఎట్లా వస్తాయి? చేయగా వరమగును అన్నారు తండ్రి గారు. ఏంటంట? అంతే. అంబులెన్స్ వెళ్తూ ఉంది, అమ్మో పాపం అని అనుకోవటం కాదు సుమా, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఫలాని వారు అనారోగ్యంగా ఉన్నారని తెలిసింది, వారి కొరకు మనల్ని కోరినా కోరకపోయినా ప్రార్థన చేస్తూ ఉంటే స్వస్థవరం వచ్చేస్తాయి. ఇలాగున పిల్లరా ఏదైతే మనం ఆసక్తిగా చేసేటువంటి అనుభవంలోనికి వస్తామో దేవుడు వరమిస్తారు. కనుక ఈ స్వపరీక్ష చేసుకొని వరాలను సరిగా వాడుకునేటువంటి వారు భూలోకాన్ని తలకిందులు చేశారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనములో పరలోకములో సింహాసనాల మీద కూర్చున్నటువంటి వారుగా ఉన్నారు. రైట్. ఆ తరువాత 6వదిగా నష్టము. మనం ఏమైనా నష్టపోయామా అని పరీక్ష చేసుకోవాలంట. చేసుకుంటారా లేదా? ఏ పరీక్ష చేసుకున్నా చేసుకోకపోయినా
మనం ఏమైనా నష్టపోయామని పరీక్ష చేసుకుంటాం. కానీ దేవదాసయ్య గారు ఏంటి నష్టపోయారని పరీక్ష చేసుకోండి అంటున్నారు? వినండి, దేవుని కొరకు ఆరోగ్యం నష్టపోయామా, ఐశ్వర్యం నష్టపోయామా, ఏమండి సమయాన్ని నష్టపోయామా, ఏమండి ఇంకా ఒక మంచి పేరును నష్టపోయామా అని పరీక్ష చేసుకోవాలంట. ఎందుకు నష్టపోవాలి? చదవండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నటువంటి మాట. ఒక మాట ఫాస్ట్గా చదవండి. 10:22. మీరు నా నామము నిమిత్తము సరే 19:29 చదవండి. 19:29 ఫాస్ట్గా. నా నామం నిమిత్తము అన్నదమ్ములైనను ఊరు నాయన 100 రెట్లు పొందును. ఎందుకు 100 రెట్లు రావట్లా? విడిచిపెట్టట్లా, పోగొట్టుకోవట్లా. గ్రహించండి, బాగా వినండి. మంచి పేరు పోగొట్టుకోవటానికి పిల్లరా ఇష్టపడాలి. మరి మా ఆత్మీయ సహోదరులు నెహెమ్యా దేవదాస్ గారికి ఇచ్చినటువంటి పెద్ద కుమారుడు విజయ డైరీలో పనిచేసేవాడు, విజయవాడలో. ఆయన ఉద్యోగం పర్మనెంట్ అయిన తర్వాత సడన్గా రిజైన్ చేశాడు. నేను విన్న సంగతి, రిజైన్ చేస్తే ఆ ఫేర్వెల్ 40 ఇస్తారు కదా, ఆ ఫేర్వెల్ 40లో వాళ్ళ మేనేజర్ అంట ఏడుస్తూ ఉన్నాడంట. ఇదేంటి, ఏమన్నా రక్త సంబంధం ఉందా, ఏంటి సంగతి అంటే, ఇంత మంచి వ్యక్తిని పోగొట్టుకుంటున్నానే. ఇలా అంతకుముందు బతికినాడు చెప్పాడంట ఫోన్ చేసి, ఏంటి రిసిగ్నేషన్ ఇచ్చావంట, నీకేమన్నా పిచ్చి పెట్టిందా, ఇటు చేసుకుంటున్నావేంటి, ఎంత ప్రమోషన్ అవుతుందో నీకు ఏంటది, నెక్స్ట్ లీడ్ నువ్వే ఏంటది, నా తర్వాత మేనేజర్ అయ్యేది నువ్వే. నేను చెప్తా ఉంటే నాకు ఇక్కడ మేనేజర్ కాదు, అక్కడ మేనేజర్ పోస్ట్ కనపడుతుంది అన్నాడు. చాపట్లు కొట్టండి. అవునా? పొద్దు గూకులు నలిపి ఏంటికొచ్చిన మేనేజర్లు ఇవి, అవునా కాదా? మీరు బుర్రలు కోకుంటే నేనేం చేయలేను అన్నమాట చెప్తున్నా, అవునా కాదా? ఎంతకాలం మేనేజర్ ఇది, అర్థమవుతుందా? నిజమండి. ఈ మంచి పేరు పోగొట్టుకోవటానికి ఏమన్నా పోగొట్టుకున్నావా, నష్టపోయావా? గ్రహించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి పిల్లరా. సరే, చివరిగా అందుకే మత్తయి సువార్త 5:11లో కూడా దానికి సంబంధించిన వివరం ఉంటుంది, మీరు చదువుకోండి. తర్వాత క్రొత్త పని ఏదైనా చేసావా అనేటువంటిది స్వపరీక్ష చేసుకోవాలి. ఏ పని అంట? క్రొత్త పని అంటే పోయిన సంవత్సరం దేవుని కొరకు అనేక పనులు చేస్తే ఈ సంవత్సరం ఏమైనా కొత్త పని చేసావా? కొత్త పని అంటే కొత్త బిల్డింగ్ ఫౌండేషన్ బాకండి, కొత్త పని అంటే అటు వెళ్ళిపోద్దు కనుక. సరే, అయిపోయింది. స్వార్పణ, మరి ఇంకో పాఠం అంతా ఉంది, ఒక మాటలో చెప్పేస్తాను. స్వార్పణ అంటే ఇటు చూడండి, దేవుడు నీకు ఇచ్చినవి అర్పించడం కాదు, నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవటం స్వార్పణ. దేవదాసయ్య గారు అన్నారు, నా ఇష్టం ఇదిగో అని తన ఇష్టాన్ని దేవునికి అప్పగించారు. ఈ స్వార్పణ చేసుకున్నటువంటి అనుభవంలోనికి రావాలి. ఈ 7 విషయాలను బట్టి శుద్ధి చేసుకొని తర్వాత దేవునికి సంపూర్ణంగా అప్పగించుకున్నటువంటి అనుభవంలోనికి రావాలి. లూకాసు వార్త 21వ అధ్యాయంలో 2 అర్పణలు ఉన్నాయి. ఒకటి అర్పణ, రెండవది స్వార్పణ. ధనవంతులైనటువంటి వారేమో వాళ్ళకు ఉన్నటువంటి దానిలో నుంచి వేశారంట, బేదరాలేమో తన జీవనమంతయు వేశాను. ఏ అర్పణ మెచ్చుకున్నాడు? 2 కాసుల్ని ప్రభు మెచ్చుకున్నాడు. ఏంటో సంగతి, ఇది స్వార్పణ. అర్థమవుతుందండి? ఇంకా స్వార్పణ దగ్గర చాలా విషయాలు ఉన్నాయి కనుక కీర్తి కొరకు లేకపోతే మేలు జరగాలి అనే ఉద్దేశంతో చేసేటువంటి పని స్వార్పణ కాదు. కానీ దేవునికి ఇచ్చేటువంటి దేవుని పనిలో సహకరిస్తే నాకు మేలు జరుగుద్ది అనే ఉద్దేశంతో చేస్తే అదేంటంట? ఉపకారాన్ని ఆశించి చేసేటువంటిది, అది స్వార్పణ కాదు. నేను నా దేవుని బిడ్డను కనుక ఏమండి, నా దేవుడు నా కొరకు సమర్పణ అయ్యారు, నేను ఆ దేవుని కొరకు సమర్పణ అవుతాను, అంతే. పిల్లరా, ఈ స్వార్పణ అనుభవం ఆత్మీయ మేలు కోరి
రాత్రంతా నిద్ర లేకుండా మోకాళ్ళ మీద ఉన్న స్వార్పణ కాదు అన్నారు. ఏంటంటే ఆత్మీయ మేలుగోరి రాత్రంతా మోకాళ్ళ మీద ఉంటే స్వార్పణ కాకపోవటం ఏంటి? కోరేవుగా ఏదో కోరిక, అంటే ప్రతిఫలము అనేటువంటిది అపేక్షించకుండా దేవునితో మమేకమయ్యేటువంటి స్థితిలోనికి రావటమే స్వార్పణ. ఈ స్వార్పణ లేనటువంటి వారు, భూలోకములో పరమభక్తులుగా ఉన్నటువంటి వారు ఒకానొక రోజు నరకంలో కనబడ్డారు అన్నారు. ఎవరంటే సర్ ఐజక్ న్యూటన్ గారు. ఐజక్ న్యూటన్ అనేటువంటి ఒక భక్తుడు అన్నాడు, భూలోకములో పరమభక్తులా కనబడినటువంటి వాళ్ళు లోకాన్ని విడిచిన తర్వాత నరకంలో కనపడ్డారంట. ఎందుకని? అయ్యో ఈ లోకములో మెప్పు కోసం వాళ్ళు సేవ చేశారంట. పెద్ద పెద్ద గ్రంథాలు రాశాడంట. బట్లర్ అనేటువంటి ఒక సహోదరుడు, దైవజనుడు, దేవుణ్ణి ఎరిగి అనేక గ్రంథాలు రాశాడు, కానీ ఆయన నరకంలో కనపడ్డాడు అన్నాడు. ఎందుకని? నేను ఇన్ని గ్రంథాలు రాశాను అనేటువంటి సంగతి లోకం మెచ్చుకోవటం కోసం రాశాడు, తనకు అన్వయించుకోవటానికి రాసుకోవాలా. అందుకే స్వార్పణ కాదు గనుక దేవదాసయ్య గారు చెప్తూ దుర్మార్గులైనటువంటి వారు పరలోకములో ఉన్నారు అన్నారు. దానికి రిఫరెన్స్ మీకు కావాలంటే లోకాసు వార్త 23:42లో శిలువ మీద దొంగ మనకు కనబడతాడు. కాబట్టి గ్రహించండి. ఇంకో 2-3 మాటలు ఫాస్ట్గా ఒకే నిమిషంలో. స్వార్పణ ప్రార్థన ఎలాగ ఉంటుంది అంటే, త్రిత్వదేవ, నేను నిన్నే ప్రియమైనటువంటి తండ్రిగా భావిస్తున్నాను, నీవు నన్నును ప్రియమైనటువంటి బిడ్డగా భావించు. ఇంతకు మించి ప్రార్థన ఉండకూడదు. ఏంటది? నేను నిన్నే ప్రియమైనటువంటి తండ్రిగా భావిస్తున్నాను, నీవు నన్ను ప్రియమైనటువంటి బిడ్డగా భావించు. ఇదే ప్రార్థన, స్వార్పణ ప్రార్థన. అలాగే నేను అన్న వస్త్రాదులను అడగట్లేదు, ధనధాన్యాలను అడగట్లేదు, నీవే నాకు కావాలి అనేటువంటి ప్రార్థనే స్వార్పణ ప్రార్థన. నిన్నే కోరుచున్నాను. ఏంటంట? మూడవదిగా, హాని అయినా వాక్య ప్రకారమే చేసేటటువంటి మనసు నాకు ఇవ్వు అనేటువంటి ప్రార్థన స్వార్పణ ప్రార్థన. రైట్. ప్రార్థన నెరవేరకపోవటానికి గల కారణాలు: ఆత్మ నడిపింపు ప్రకారం చేయకపోవటం, రెండవది ఏదో ఒక తప్పిదం ఉండటం, మూడవది నిరీక్షణ లేకుండా, విశ్వాసం లేకుండా ప్రార్థన చేయటం, నాలుగవది ఇష్ట ప్రకారము చేసినందున ముప్పు ఉండుటను బట్టి, అంటే మన ఇష్ట ప్రకారం చేయటం వల్ల ఏదో ఒక ముప్పు ఉంటుంది కాబట్టి ఆ ప్రార్థనకి నెరవేర్పు ఉండదు. రైట్. అలాగే నెరవేరిన సరిగా ఉపయోగించుకోలేం అనే సంగతి దేవునికి అర్థమైతే ఆ ప్రార్థనకి నెరవేర్పు ఉండదు. ఆ తరువాత ఆయన సమయం ఇంకా రానందున కొన్ని ప్రార్థనలకు నెరవేర్పు ఉండదు. చివరిగా తక్కువ మేలు కలిగించుటకు దేవునికి ఇష్టము లేనందున, ఏంటంట, మనం అడిగేది దేవుడు చేస్తే మనకు తక్కువే మేలు జరుగుద్ది అనుకోండి, అది చేయడు ఆయన. మనకి ఇంకా ఎక్కువ చేయాలనుకుంటే ఆయన. కాబట్టి ఈ స్వ అర్పణ ప్రార్థనలోనికి వద్దాం. క్రొత్త సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న వారులారా, 2 దినాల్లో అడుగు పెడుతున్న వారులారా, ఈ 2 దినాలు ఏం చేద్దాం? స్వపరీక్ష చేసుకొని, స్వార్పణ చేసుకొని క్రొత్త సంవత్సరంలోనికి అడుగు పెడదాం. అప్పుడు ఏ అనుభవం దొరుకుతుంది? క్రొత్త అనుభవాన్ని సంపాదిద్దాం. అట్టి ధన్యత దేవుడు మనలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టిని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తము జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రైకత్ర దేవుని ఆశీర్వాదములు చేరి వచ్చిన మేలులకు తండ్రి మెండుగా దయచేయునుగాక. ఆమేన్.